దేశానికి రక్ష సుదర్శన చక్ర 2035 నాటికి అందుబాటులోకి తీసుకొస్తాం ప్రధాని మోడీ. ఇక ఎలాంటి ముప్పునైనా శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఎదుర్కొంటాం. న్యూక్లియర్ బెదిరింపులకు భయపడేది లేదు. సింధు జలాల నుంచి చుక్క నీరివ్వం. ప్రపంచ మార్కెట్ను ఇండియా శాసిస్తుంది. రైతు వ్యతిరేక విధానాలకు అడ్డుగోడ లెక్క నిలబడతా. జీఎస్టీ తగ్గించి దీపావళి ఆనందాన్ని రెట్టింపు చేస్తా. ఎర్రకోట వేదికగా ప్రధాని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం. ఇక పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కూడా ప్రారంభిస్తామని చెప్పేసి నిన్న ప్రధాని చెప్పిండు. ఎర్రకోటపై మోడీ నోట ఆర్ఎస్ఎస్ మాట. మాతృభూమి కోసం వాళ్ళు జీవితాన్ని అంకితం చేశారు అని చెప్పేసి ప్రధానమంత్రి అంటున్నాడు. నిజంగా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిజంగా కూడా ఒకవేళ సేవ కోసం సరే ధర్మం కోసం 100% నిలబడతామని చెప్పేసి వాళ్ళు వస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చిండు. తర్వాత ఇక్కడ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంటే రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసినట్టుగా చెప్తారు. అంటే మొత్తం మీద ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్ సంఘ్లో దేశం కోసం తర్వాత దేశభక్తి కోసం 100% వాళ్ళు పాటుపడతారు. తర్వాత దేశ రక్షణ కోసం మేము ఉంటామని చెప్పేసి ఒక సైనికులుగా ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు. ధర్మాన్ని కాపాడడం కోసం, దేశాన్ని కాపాడడం కోసం, దేశ రక్షణ కోసం ఎప్పుడు కూడా నిరంతరం అహర్నిశలు శ్రమిస్తారు. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా కొంతమంది నిజంగా పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా దేశం కోసమే తర్వాత ధర్మం కోసమే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్లో చాలామంది ఉంటారు. కాబట్టి నిజంగా కూడా ఆర్ఎస్ఎస్ ఒక గొప్ప సంస్థ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని దుష్ప్రచారాలు కూడా చేస్తుంటారు వాళ్ళ మీద. ఎందుకంటే ఇట్లా వీళ్ళకంటే ఇష్టం ఉండదు తర్వాత ఇట్లా అని చెప్పేసి కొన్ని జరుగుతాయి. ఏదేమైనప్పటికీ ఆర్ఎస్ఎస్ నిజంగా కూడా సంఘ్ మంచి సేవా దృక్పథంతో మాత్రం ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సేవా అంకితభావం అద్భుతమైన క్రమశిక్షణే సంఘ్ గుర్తింపని వ్యాఖ్య. ఇది వాస్తవం. ఇక పదవిని కాపాడుకోవడం కోసమే మోదీ అట్లా మాట్లాడారని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నది. ఎలాంటి ముప్పు నుంచైనా దేశాన్ని రక్షించేందుకు వీలుగా శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన్ చక్ర అనే అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. 2035 నాటికి ఈ రక్షణ కవచం రెడీ అవుతుందని చెప్పారు. దేశంలో అత్యంత కీలక ప్రదేశాలను సుదర్శన్ చక్ర కాపాడుతుందని ఆయన అన్నారు. ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉన్నట్లు భావిస్తామని మోడీ చెప్పిండు. మొత్తం మీద నిన్న 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 103 నిమిషాల ప్రసంగంలో ప్రధానమంత్రి మోడీ చాలా విషయాలు మాట్లాడిండు. ఇక యువతకు ఆర్థిక భరోసా అని చెప్పేసి కూడా చెప్పిండు. అయితే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో కొత్త స్కీమ్ లాంచ్ చేస్తున్నాం. ప్రైవేట్ రంగంలో మొదటిసారి ఉద్యోగాలు పొందిన యువతకు ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం. ఈ పథకం కింద 3.50 కోట్లకు పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలకు తగిన ప్రోత్సాహాలు ఇస్తాం. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు 2 విడతలుగా 15,000 రూపాయలు ఇస్తాం. ₹1,00,000 జీతం ఉన్న ఉద్యోగులు కూడా అర్హులే. ఇక 6 నెలలు సర్వీస్ తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తర్వాత మరో 6 నెలలు సర్వీస్లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా అందజేస్తామని చెప్పేసి ప్రధాని చెప్పిండు. మొత్తం మీద యువత కోసం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతోటి ఒక కొత్త పథకం కూడా తీసుకొస్తున్నట్టుగా చెప్తా ఉన్నాడు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.